రుతిక్ సౌత్ మార్కెట్ని టార్గెట్ చేసి వార్ 2 రిలీజ్ ప్లాన్ చేశారు. ఇక్కడ మార్కెట్ కోసమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ని ప్రాజెక్ట్లోకి భాగం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కన్నడలోనూ వార్ 2 ప్రత్యేక రిలీజ్ను ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా టైగర్ మార్కెట్ మీదనే ఆధారపడి ఉంది. రీజనల్గా తారక్ సినిమాలు 100 కోట్లు వసూలు తెచ్చిపెట్టిన చరిత్ర ఉంది. యంగ్ టైగర్ ఫ్యాన్ బేస్తో రుతిక్ సౌత్లో మరింత పాపులర్ అవుతారు. ఈ సమయంలో కూలీ కూడా రిలీజ్ అయితే సౌత్లో థియేటర్ల సమస్య తలెత్తుతుంది. వార్ 2 కోసం యశ్రాజ్ ఫిలిమ్స్ 100 కోట్లు ఖర్చు చేస్తుంది. పెట్టిన పెట్టుబడి 2-3 రోజుల్లోనే రికవరీ అవ్వాలంటే భారీ ఎత్తున స్క్రీన్లలో రిలీజ్ అవ్వాలి. పుష్ప 2 రిలీజ్ తరహాలోనే యశ్రాజ్ ఫిలిమ్స్ దేశవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్స్లను టార్గెట్ చేసిందనే ప్రచారం ఇప్పటికే ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని హిందీ సినిమాలు నార్త్లో సైతం వాయిదా వేసుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు మధ్యలో కూలీ దూరడంతో వార్ 2 రిలీజ్ స్ట్రాటజీలో ఏమైనా మార్పులు చేస్తారేమో చూడాలి. అయాన్ ముఖర్జీ భారీ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే తారక్ రుతిక్ మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయనే ప్రచారం కూడా ఉంది. అలాగే ఇద్దరి మధ్య ఒక స్పెషల్ సాంగ్ సైతం ఉంటుందని వినిపిస్తుంది. ఇద్దరు మంచి డాన్సర్లు కావడంతో అందులో పోటాపోటీ తప్పదు. ప్రస్తుతం షూటింగ్ ముంబైలో వేసిన ప్రత్యేక సెట్లు జరుగుతుంది. అందులో తారక్ కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీక్ అయింది. తారక్ ఇందులో 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారట. దీనిలో భాగంగా తారక్ వర్సెస్ తారక్ అన్నట్లు ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఆ 2 పాత్రల మధ్య ఉంటుందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. వార్లో కూడా టైగర్ ష్రఫ్ 2 డిఫరెంట్ షేడ్స్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తారక్ పాత్రని మరింత బలంగా చూపించబోతున్నారట. దీంతో తారక్పై ఆ యాక్షన్ ఎపిసోడ్ ఎలా ఉంటుందనే ఆసక్తి పెరిగిపోతుంది. ఈ సినిమాకి హాలీవుడ్ స్టార్ మాస్టర్స్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు ఎంతో క్రియేటివ్గా రియలిస్టిక్గా తీర్చిదిద్దుతున్నారట. యాక్షన్ సన్నివేశాలకే భారీగా ఖర్చు కూడా చేస్తున్నారట. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.